హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ వెంకట్ నాయక్, రాక్ ఆర్టిస్ట్. ఈరోజు బంకిం చంద్ర చటర్జీ గారి చిత్రాన్ని ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక బండరాయి మీద చిత్రీకరించాను. ఎందుకంటే అతను కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు అతను జాతీయ గీతానికి, వందే మాతరం గీతానికి రచించి అతను భారత జాతీయ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో స్వాతంత్ర ఉద్యమంలో ఒక మలుపు తిప్పిన వందే మాతరం గీతాన్ని నేటి యువతలు అతని చరిత్ర గురించి మరియు బంకిం చంద్ర చటర్జీ గురించి, అతను రాసిన నవలల గురించి తెలుసుకోవాలని అతని చిత్రం గీయడం జరిగింది. మరియు అతను బంకిం చంద్ర చటర్జీ గారు బెంగాల్ రాష్ట్ర వాస్తవ్యులు. అతను ఎన్నో పద్యాలు, ఎన్నో వ్యాసాలు రచించి మరియు అతను ఒక కవిగా, ఒక వ్యాసకర్తగా, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక జర్నలిస్టుగా అతను సేవలందించారు. మరియు అతను నేటి యువతకు అతని యొక్క జాతీయ గీతం చరిత్రలో మర్చిపోలేని అతను రచించిన జాతీయ గీతానికి నేటి యువతకు ఆదర్శప్రాయంగా ఉండాలని బెంగాలీ ఒక నవల రచయితగా అతను ప్రసిద్ధి చెందారు. మరియు బంకిం చంద్ర చటర్జీ గారు ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అతను ప్రసిద్ధి పొందడం జరిగింది. మరియు అతని చరిత్ర గురించి, అతని వ్యాసాల గురించి నేటి యువత చదువుకొని మరియు అతని గురించి భావి తరాల వరకు చరిత్ర అందించే అవకాశం ఉండాలని తెలియజేస్తున్నాను. ఇటు డాక్టర్ వెంకట్ నాయక్, రాక్ ఆర్టిస్ట్.